ఉక్రెయిన్లో ఈ మధ్యన రష్యా ఆక్రమించుకున్న నగరం అవద్విక. మనం గుంటూరు అంత ఉంటుంది. ఆ స్థాయిలో ఉన్న నగరాన్ని ఆక్రమించుకోవడం చాలా కాలం సాధ్యం కాలేదు. కానీ మొన్న ఈ మధ్యన గెలుచుకుంది. దానికి ఉక్రెయిన్ ఏం చెప్తుందంటే గైడెడ్ బాంబ్స్ ద్వారా చేసింది. ఆ నగరంలోని అనేక ప్రదేశాలలో ఉక్రెయిన్ సైన్యం ఉండేది. ఇది ఒక బేసులు పెట్టుకుని దాదాపు 12 ప్లేసులు ఒకేసారి ఆ బేసులన్నిటి మీదన గైడెడ్ బాంబ్స్ అంటే పర్టికులర్గా లక్ష్యాన్ని నిర్దేశించుకుని అక్కడికే వెళ్ళి పేలిపోయేటటువంటి బాంబ్స్ వాడింది. తద్వారా ఒక్కసారిగా ఉక్రెయిన్ సైన్యం ప్రాణాలు కోల్పోయారు. వందల కాదు వేల మంది. వెంటనే రష్యన్ దళాలు వెళ్ళి అవద్వికాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మిగిలినటువంటి వాళ్ళు కొద్దిసేపు పోరాడారు. ఒక 5-6 రోజుల పాటు వాళ్ళని హతమార్చి ఆ నగరాన్ని రష్యా పతాకం ఎగరవేశారు. ఇట్లాంటి గైడెడ్ బాంబులు వాడటం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం, మానవతా విలువలకు విరుద్ధం, మానవత్వానికి విరుద్ధం అంటూ ఉక్రెయిన్ కొత్త పల్లవి అందుకుంది. అసలు యుద్ధమే మానవత్వానికి విరుద్ధం, బాంబే మానవత్వానికి విరుద్ధం. బాంబులు చేతిలో పట్టుకుని శాంతి వచనాలు మాట్లాడితే ఎవరికి పడుతుంది?